కలిగించే అంశం. ఇంకొకటి ఇక్కడే మీకు ఓ విషయం చెప్తాను. ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ పెట్టాడు, ఒక చిలిపి సందేహం అనే హెడ్డింగ్ పెట్టి, హెడ్డింగ్ ఆయనే చిలిపి అన్నాడు కాబట్టి ఇంకా దాని గురించి ప్రశ్నే లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 130వ రాజ్యాంగ సవరణ కింద పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టారు, 3 బిల్లులు. ఆ బిల్లుల ప్రకారం ఎవరైనా ఒక కేసులో అరెస్ట్ అయ్యి నెల రోజుల పాటు జైల్లో ఉంటే వాళ్ళని పదవి నుంచి తప్పించబడతారు. అదే ఆ బిల్లు. ఇది ప్రతిపక్ష ప్రభుత్వాల మీద పడుతుంది, వాళ్ళ మీద కక్ష కోసం తెచ్చారు అన్న విమర్శ ఒకటి ఉంటే, కాదు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్లు తనను బలపరుస్తూనే ఉండాలి, పక్కకు పోకూడదు అని ఉచ్చులో పెట్టడానికి ఈ బిల్లు తెచ్చారు అన్నది ప్రతిపక్షాలు మాట్లాడే. కానీ ప్రకాష్ రాజ్ చిలిపి కామెంట్ ఏమంటే, ఈ బిల్లు ప్రకారం చంద్రబాబు నాయుడిని పక్కకు తప్పించి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిని చేస్తారా? ఇది ఉప ముఖ్యమంత్రి కోసమే ఇది వచ్చినట్టుగా ఉంది. సో పవన్ను ముఖ్యమంత్రి అయ్యే ఇది ఉందా అంటే ఏమంటాడు ప్రకాష్ రాజ్ అంటే, పూర్తిగా తన మాట వినని లేకపోతే వేరే ఇవి ఉన్నటువంటి ముఖ్యమంత్రులను పక్కన పెట్టి అతి విధేయంగా ఉండే ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని చేస్తారని, పవన్కి ఎలివేషన్ అని ఇలాంటి హెడ్డింగులతో ఇవన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బహుశా ఈ చిలిపి సందేహానికి దుడుకు సమాధానం కూడా రావచ్చేమో నేను అనుకుంటున్నాను. కానీ ఆయన ఎస్టాబ్లిష్ చేస్తుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ మోదీకి చాలా విధేయుడు, సన్నిహితుడు. కాబట్టి మోదీ చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ని ప్రిఫర్ చేస్తారు ముఖ్యమంత్రిగా. ఇది ఆయన సందేహం కాదు, అది వాస్తవానికి వ్యాఖ్యానం. ఎప్పుడు వాళ్ళిద్దరికి ఏదో నడుస్తుంటుంది కదా. సార్, టీడీపీలో అశాంతి, పదవులు అమ్ముకుంటారు.